హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రజెంట్ నేను జగిత్యాల బస్ స్టాప్లో ఉన్నా. అరుణాచలం వెళ్దామని చెప్పి ప్లాన్ అయితే ఉంది. కాకపోతే ట్రైన్ టికెట్స్ అయితే అవైలబుల్లో లేవు. మేము 1 డే బిఫోరే వెళ్దామని చెప్పి ఫిక్స్ అవ్వడం వల్ల ట్రైన్ టికెట్స్ అయితే దొరకలేదు. సో అందుకే బస్సులో వెళ్దామని అయితే వెళ్తున్నాం. మాకు జగిత్యాల నుంచి డైరెక్ట్ బస్సెస్ లేవు కాబట్టి ఇక్కడ నుంచి తిరుపతి, జగిత్యాల టు తిరుపతి, తిరుపతి నుంచి అరుణాచలం అయితే వెళ్దామని అనుకుంటున్నాం. అక్కడ నుంచి 4 అవర్స్ జర్నీతోని బస్సెస్ ఉన్నాయి అక్కడ కూడా. నా జర్నీ మొత్తం బ్లాగ్ చేసి అయితే పెడదామని అనుకుంటున్నా. ఎందుకంటే సో దట్ మీకు ఎవరికైనా ఫ్యూచర్లో వెళ్ళాలన్నా కానీ ఉపయోగపడుతుంది అని చెప్పి. బస్ జర్నీ, లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఎట్లుంటుంది సూపర్ లగ్జరీ గవర్నమెంట్ బస్సులో అని. మనం వెళ్ళాల్సిన బస్సు అయితే ఇదే వచ్చింది చూడండి, సూపర్ లగ్జరీ. కరీంనగర్ నుంచి ఎలక్ట్రిక్ బస్సులు అయితే నడుస్తున్నాయి ఇటు నిజామాబాద్ ఇటు అయితే. మనం ఫస్ట్ టైం జగిత్యాల బస్ స్టాండ్లో ఎలక్ట్రిక్ బస్ అయితే చూస్తున్నా. బస్ అయితే స్టార్ట్ అయింది. జగిత్యాల నుంచి తిరుపతికి బుక్ చేసుకున్నది మేము ఇద్దరమే. ఇంత దూరం సూపర్ లగ్జరీ ఎవరు బుక్ చేసుకోవచ్చు జగిత్యాల దగ్గర నుంచి. బస్సు స్టార్ట్ కాకముందే కండక్టర్ మా దగ్గరికి వచ్చి టికెట్స్ అయితే చెక్ చేసిండు. మాది ఆన్లైన్ టికెట్లు. ఎంత పడ్డదని చెప్పి అడిగిండు. 1250 రూపాయలు పడ్డదని చెప్తే షాక్ అవుతుండు కండక్టర్. డైరెక్ట్ బస్సులో తీసుకుంటే 1450 రూపాయలు, ఆన్లైన్లో బుక్ చేస్తే 1250 రూపాయలు. టోటల్ మనం 200 రూపాయలు సేవ్ చేసినట్టు. ఏది బస్సులో వచ్చి డైరెక్ట్ కాకుండా ఆన్లైన్ బుక్ చేస్తే 200 సేవ్ చేసినట్టు. ఎక్కడైనా సరే ఆన్లైన్లో ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడనేమో రివర్స్ ఉంది. ఇప్పుడు కండక్టర్ని అడిగితే 1250 టికెట్, మనకేమో 1250 రూపాయలు పడ్డది అంతే. కరీంనగర్ బస్ స్టాండ్ రీచ్ అయినాం. 1 అవర్ అవుతుంది. మనకైతే బస్సులో ఒక కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. బాటిల్ అయితే ఇచ్చారు కానీ బాటిల్ హోల్డర్ లేదు. ఇది ఆల్రెడీ బాటిల్ హోల్డరే కానీ మొత్తం చింపినట్టున్నారు కదా మన వాళ్ళు. బాటిల్ చింపుతున్నారట. ఈ కేబుల్, ఛార్జింగ్ పెట్టే కేబుల్ని పలక కొడుతున్నారు మొత్తం. ఇప్పుడు ఇట్నే చేత్తను పట్టుకోవాలి ఇక బాటిల్. ఏం చేస్తాం. TGSRTC జీవా స్ప్రింగ్ ఆఫ్ లైఫ్ మొత్తం అన్ని సీట్లు తిరగొట్టదు కదా, వీళ్ళే తీసేసిరా మరి. స్వీట్ పొటాటో తెచ్చినాం తినడానికి. హ్యాంగింగ్ హుక్ లేకుండా ఇగో కవర్ని ఇట్లా అరేంజ్ చేసినాం. కరీంనగర్ టు వరంగల్ 4-వే హైవే అవుతుంది. ఈ హైవే కొట్టొచ్చిన ఇళ్ళని మొత్తం కూల్ చేస్తున్నారు చూడండి. రోడ్డు పనులు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్గా వస్తున్నాయి. వరంగల్ రీచ్ అయిపోయినాం. ఎలక్ట్రిక్ బస్సులు చూడండి ఇక్కడ ఎన్ని తిరుగుతున్నాయి. మొత్తం ఎలక్ట్రిక్ బస్సులే. ఇక్కడనే 4వ, 5వ దారి పక్కన ముందర కూడా ఎలక్ట్రిక్ బస్సే ఉంది. మన బస్సులో టీవీ కూడా ఉంది, కాకపోతే ఆన్ చేయట్లేదు. అసలు అది పనిచేస్తుందో లేదో కూడా తెలియదు. కప్ హోల్డర్లు ఎలాగూ లేవు. మన మొబైల్ ఛార్జింగ్లు కూడా మనదైతే పనిచేస్తుంది, పక్క సీట్ అతనికి అయితే పనిచేయట్లేదు. సో ఇంక అంతే. ఆర్టీసీ బస్ అంటే కొన్ని కాంప్రమైజ్లు తప్పవి. ఇక 3 అవుతుంది, బస్సు ఎక్కడ ఆపట్లేదు. ఇక ఇంటికాడికి వెళ్ళి తెచ్చుకున్న ఉప్మా అయితే తింటున్నాం. ఇక ఆ తెచ్చుకున్న ఉప్మా కూడా సరిపోకుంటే కొన్ని పొడాటుకులు ఉంటే అవి కూడా తినేస్తున్నాయి. ఇంకా నైట్ 7:30కి విజయవాడ వచ్చినాం. ప్రజెంట్ మనం విజయవాడ బస్ స్టాప్లో అయితే ఆగినాం. ఇక్కడ ఒక 10 నిమిషాలు ఆగుతుందంట. మధ్యాహ్నం అయితే తినడానికి అయితే ఆపలేడు ఎక్కడ కూడా. ఇక్కడ గవర్నమెంట్ బస్సులు కదా ఎక్కువ ఆపాయట. నైట్ టైంలో మాత్రం ఆపుతాడంట. ఇంకో 1.5 గంటల తర్వాత ఆపుతా అని చెప్పిండు. ప్రజెంట్ 8 అవుతుంది. గుంటూరులో ఉన్నాం ప్రజెంట్ అయితే. మనకైతే చిలకరూరుపేట దగ్గర అయితే తినడానికి అయితే ఆపారు బస్సు. ఒక 1/2 అవర్ అయితే ఆపిండు. చపాతీ తినేసి మళ్ళీ ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తున్నాం. చపాతీ కూడా అంత టేస్టీగా అయితే ఏం లేదు. బస్సులో వెనకాల సీట్లు మొత్తం ఖాళీ ఉన్నాయి కదా అని చెప్పి నేను ప్రశాంతంగా పడుకుందాం అని చెప్పి ట్రై చేసిన. కాకపోతే మన ప్లాన్ అయితే ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఆ సీట్స్ పడుకోవడానికి అంత కంఫర్టబుల్గా అయితే లేవు. మొత్తానికి మార్నింగ్ 4 o'clock అయితే తిరుపతి రీచ్ అయిపోయినా. జగిత్యాలలో మార్నింగ్ 10 o'clockకి బస్ ఎక్కితే ఆ నెక్స్ట్ డే 4 o'clockకి తిరుపతిలో అయితే దిగిన. మొత్తం 16 గంటల జర్నీ. అంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు, పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే ట్రైన్ అవైలబిలిటీ ఉంటే మాత్రం ట్రైన్లో వస్తేనే బెటర్.